ఇజ్రాయెల్ తాజాగా మంగళవారం ఇటు సిరియాతో పాటుగా అటు లెబనాన్పై బాంబుల మోత మోగించింది. ఇజ్రాయెల్ దాడికి సిరియాలో సుమారు 200 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక లెబనాన్ విషయానికి వస్తే అక్కడ కొత్త గ్రూప్ రాడ్వాన్ ఫైటర్స్ శిక్షణ పొంది ఇజ్రాయెల్లో ప్రవేశించి మెరుపు దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇజ్రాయెల్ గుర్తించింది. వారు దాడి చేయకముందే రాడ్వాన్ ఫైటర్స్పై దాడి చేసి వారి మనోధైర్యం దెబ్బతీయాలని లెబనాన్పై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గ్యాలెంట్ చెప్పారు. మరి ఈ రాడ్వాన్ ఫైటర్స్ ఎవరు, ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? వివరాలేంటో చూద్దాం. ఇజ్రాయెల్కు తాజాగా సరికొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఇప్పటి వరకు ఇటు గాజాకు చెందిన హమాస్, ఇరాన్, మరోపక్క యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లను ఎదుర్కొంది. ఇక తాజాగా లెబనాన్కు చెందిన రాడ్వాన్ ఫైటర్స్ కూడా ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందన్నది తాజా సమాచారం. జెరూసలేం పోస్ట్ నివేదిక ప్రకారం ఇప్పటికే రాడ్వాన్కు చెందిన టాప్ ఫైటర్స్ ను కోల్పోయింది. అయినా ఈ గ్రూపు త్వరగా కోలుకుని ఇజ్రాయెల్పై దాడులు చేయడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపింది. ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ మాత్రం లెబనాన్పై మంగళవారం నాడు చేసిన దాడిని సమర్థించుకున్నారు. హెజ్బొల్లాకు చెందిన ఒక గ్రూపు రాడ్వాన్ ఫోర్స్ అని ఆయన వివరించారు. కాగా ఈ గ్రూపు అత్యంత ప్రమాదకరమైన గ్రూపు అని ఇజ్రాయెల్పై దాడులను ప్లాన్ చేస్తోందన్నారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. రాడ్వాన్ ఫైటర్స్ కు హెజ్బొల్లా అత్యంత కఠినమైన శిక్షణ ఇచ్చిందని, అత్యంత ప్రమాదకరమైన గ్రూపు అని, త్వరలోనే సరిహద్దు దాటి ఇజ్రాయెల్లో ప్రవేశించి మెరుపు దాడులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి. వారు దాడులు చేయడానికి ముందే వారిపై దాడులు చేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే లెబనాన్పై దాడులు చేశామన్నారు యోవ్ గాలెంట్. ఇక హెజ్బొల్లా తిరిగి కోలుకొని రాడ్వాన్ ఫోర్స్ను తయారు చేసింది. వారికి కఠోర శిక్షణ ఇప్పించి సరిహద్దు దాటించాలనే లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్. వారికి తమ మిలిటరీ గట్టి వార్నింగ్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణంలో అయినా మరోమారు ఇద్దరి మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశాలున్నాయన్నారు. వారు దాడి చేయడానికి ముందే తాము దాడులు చేశామన్నారు. ఇక హెజ్బొల్లాకు చెందిన రాడ్వాన్ ఫోర్స్ ఎవరు, నిజంగా ఆ గ్రూపు అత్యంత ప్రమాదకరమైన గ్రూపా అనే విషయానికొస్తే హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు చెందిందే రాడ్వాన్ ఫోర్స్. ఈ ఫైటర్స్ కు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కాగా ఈ గ్రూపునకు ఈ పేరు పెట్టడానికి ప్రధాన కారణం హెజ్బొల్లాకు చెందిన టాప్ కమాండర్ ఇమాద్ ముగ్నేయే. అతడు 2008లో దుర్మరణం పాలయ్యాడు. అతన్ని హజ్ రాడ్వాన్ అని కూడా పిలిచేవారు. ఇక ఈ టీంకు శిక్షణ ఇచ్చి సరిహద్దుల్లో దాడులు చేయడానికి ఇజ్రాయెల్కు ప్రజలు కిడ్నాప్ చేయడానికి, అలాగే టన్నెల్స్కు అడ్డు పెట్టుకుని దాడులు చేయడంతో పాటు నగరాల్లో దాడులు చేయడంలో కూడా వీరికి శిక్షణ ఇచ్చారు. రాడ్వాన్ గ్రూప్ అత్యంత నైపుణ్యం కలిగిన వారే కాకుండా అత్యంత ప్రమాదకరమైన గ్రూపు. వీరు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ప్రవేశించి ఇజ్రాయెల్ సైనికులపై మెరుపు దాడులు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ గ్రూపు విషయానికి వస్తే వీరి ప్లాన్ కు గాలీలీ అని పేరు పెట్టినట్టు లండన్ కు చెందిన టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇక రాడ్వాన్ ఫోర్స్ గాలీల పేరుతో ఇజ్రాయెల్ కు ఉత్తరాన సొరంగాలు తవ్వి సుమారు 2400 మంది ఫైటర్స్ ను ఇజ్రాయెల్లోకి పంపించే ఏర్పాట్లు చేస్తోంది హెజ్బొల్లా. కాగా రాడ్వాన్ ఫైటర్స్ లక్ష్యంగా మాత్రం ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉండే మిలిటరీ పోస్టులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సరిహద్దుల్లో ఉండే పట్టణాలను కూడా ఆక్రమించుకోవాలని చూస్తోందని ది టైమ్స్ పత్రిక వివరించింది. ఇదిలా ఉండగా గత ఏడాది సెప్టెంబర్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బీరూట్ సమీపంలో వైమానిక దాడుల్లో రాడ్వాన్ ఫోర్స్ సీనియర్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ను చంపేసింది. ఇదే వైమానిక దాడుల్లో ఇదే యూనిట్కు చెందిన 4 టాప్ కమాండర్లను లేపేసింది. ఈ దాడుల తర్వాత హెజ్బొల్లాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో హెజ్బొల్లా కొంతకాలం పాటు ఇజ్రాయెల్పై దాడులను నిలిపివేసింది. ఇక ఇబ్రహీం అఖిల్ విషయానికొస్తే యుఎస్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నట్లు టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇదిలా ఉండగా రాడ్వాన్ ఫోర్స్ అత్యంత కీలకమైన టాప్ కమాండర్లను కోల్పోయినా ఈ గ్రూపు ఇరాన్ మద్దతుతో తిరిగి బలపడింది. క్రమంగా పాత వ్యూహాలను సానబెడుతోంది. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో దాడులు, టన్నెల్ వార్ఫేర్తో పాటు డ్రోన్లతో దాడులకు ప్లాన్ చేస్తోందన్న సమాచారం ఇజ్రాయెల్కు అందింది.
దీంతో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ఇజ్రాయెల్కు ఉత్తర భాగాన ఉన్న లెబనాన్ సరిహద్దుల్లో రాడ్వాన్ ఫోర్స్తో తమకు ప్రమాదం పొంచి ఉందని గుర్తించింది ఇజ్రాయెల్. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి హెచ్చరికలు చేసినా హెజ్బొల్లా మాత్రం చాప కింద నీరులా చెల్లాచెదురైన గ్రూపును ఏకం చేసి ఇజ్రాయెల్పై భవిష్యత్తులో దాడులకు సన్నాహాలు చేస్తోందని ఇజ్రాయెల్ ఆందోళన చెందుతోంది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు ఇజ్రాయెల్ లెబనాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మిలిటరీ పరంగా అలాగే బహిరంగంగానే ప్రకటనలు కూడా ఇచ్చింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇజ్రాయెల్ ఉత్తరాదిన మరింత ఉద్రిక్తత ఏర్పడడంతో అత్యంత ప్రమాదకరంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక సిరియా విషయానికొస్తే గత వారంతో అక్కడ డ్రూజ్ కమ్యూనిటీ బెడయున్ తెగల మధ్య సిరియాకు దక్షిణాన ఉన్న సువేదాలో పట్టణంలో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 30 మంది మరణించారు, డజన్ల కొద్దీ గాయపడ్డారు. హింస చెలరేగడంతో సిరియా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిస్ట్ దళాలు సిరియా ప్రభుత్వం అండతో కలిసి డ్రూజ్పై దాడులు చేశాయని, దీంతో డ్రూజ్ కమ్యూనిటీ తమకు రక్షణ కల్పించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. దీంతో మంగళవారం నాడు ఇజ్రాయెల్ సిరియాలోకి డ్రూజ్ కమ్యూనిటీకి మద్దతుగా ప్రవేశించింది. సిరియా ప్రభుత్వానికి చెందిన దళాలపై వైమానిక దాడులు చేసింది. అటు నుంచి సువేదా ప్రాంతం వైపు దూసుకువెళ్లింది. డ్రూజ్ గ్రూపును రక్షించడానికి సిరియా మిలిటరీపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇదిలా ఉండగా సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఇజ్రాయెల్ దాడుల్లో పలువురు పౌరులతో సిరియా మిలిటరీ దళాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అయితే ఎంతమంది చనిపోయింది మాత్రం వెల్లడించలేదు. సిరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. సిరియన్ అరబ్ రిపబ్లిక్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని, తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుందని ఆరోపించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో దక్షిణ సిరియాలోని సువైదా ప్రాంతంలో సిరియా దళానికి చెందిన సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఇక సిరియాలో ఉండే డ్రూజ్ కమ్యూనిటీని రక్షించడానికి ఇజ్రాయెల్ ఎందుకు జోక్యం చేసుకుందనే విషయానికొస్తే ప్రధాని నెతన్యాహు కార్యాలయం దీని గురించి వివరించింది. సిరియాలో ఉండే డ్రూజ్ కమ్యూనిటీకి ఇజ్రాయెల్లో ఉండే డ్రూజ్ పౌరులకు బలమైన సంబంధాలతో సోదరపరమైన సంబంధాలున్నాయని తెలిపింది. కాగా ఇజ్రాయెల్కు దక్షిణాన సుమారు 130,000 మంది డ్రూజ్ పౌరులు నివాసం ఉంటున్నారు. వీరిలో చాలా మంది ఇజ్రాయెల్ మిలిటరీలో చేరి అత్యున్నత హోదాను చేరుకున్నారు. అలాగే పోలీసుల భద్రతా దళాల్లో 1957 నుంచి పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్కు ఈశాన్య ప్రాంతంలో సిరియా ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం సిరియా సరిహద్దుల్లో మిలిటరీ జోన్ను తొలగిద్దామన్న ప్రతిపాదనను సిరియా ప్రభుత్వం తిరస్కరించింది. కాగా మంగళవారం నాడు డ్రూజ్ మత నాయకుడు హిక్మత్ అల్ హిజీరీ అంతర్జాతీయ సమాజాన్ని సిరియా ప్రభుత్వం దాని అనుబంధ గ్రూపుల నుంచి కాపాడాలని ఒక వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. దేశం నుంచి తమ తెగను పూర్తిగా తొలగించాలని చూస్తున్నారని కోరడంతో వెంటనే ఇజ్రాయెల్ స్పందించింది. సిరియా ప్రభుత్వ మిలిటరీ దళాలపై బాంబుల వర్షం కురిపించింది. డ్రూజ్ తెగల జోలికి పోవద్దని వార్నింగ్ ఇచ్చింది. తాజాగా బుధవారం నాడు కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతున్నాయని వార్తలొచ్చాయి. తాజా దాడుల్లో ఇప్పటి వరకు సుమారు 250 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడంతో సిరియాలో తీవ్ర విషాదం నెలకొంది. మరోమారు ఇజ్రాయెల్కు, సిరియాకు, ఇటు హెజ్బొల్లాకు మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేమంటున్నారు ఫారిన్ డిప్లొమాట్స్.